రేషన్ దుకాణాలల్లో సర్కారోళ్ళు సన్న బియ్యం ఇచ్చుడేందో గాని ఏడ చూసినా గాని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీల నడుమ కొత్త రచ్చమోపైతున్నది. ఇగో చూసిండ్రు కదా, రేషన్ దుకాణాల ముంగట అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారో. మంచిర్యాల జిల్లా కిష్టంపేట అనే ఊళ్ళున్న గీ దుకాణం కాడికి పోయి మోదీ సార్ ఫోటో ఎందుకు పెట్టలేదని లొల్లికి దిగిండ్రు బీజేపీ వాళ్ళు. 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యాన్ని మా మోదీ సారే ఇస్తున్నాడని చెప్పి దుకాణం ముంగట మోదీ సార్ ఫ్లెక్సీలు కట్టిండ్రు బీజేపీ వాళ్ళు. మా రేవంత్ సర్కారోళ్ళే సన్న బియ్యం పథకాన్ని షురువు చేసిండ్రు కాబట్టి మా పార్టీ లీడర్ల ఫోటోలే పెట్టుకుంటామని ఇటు కాంగ్రెస్ లీడర్లు బగ్గనే పంచాదులు పెట్టుకుంటున్నారు. రేషన్ దుకాణాల ముంగట దుకాణం ముంగట పెట్టిన మోదీ సార్ ఫోటోని తీసేసి రేవంత్ సర్కార్ ఫోటోని పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. గీ సన్న బియ్యం పంపిణీ పథకం ఏందో గాని ఇప్పుడు అన్ని రేషన్ దుకాణాలల్లో గివే ఫ్లెక్సీల పంచాదులు నడుతున్నాయి. రేషన్ దుకాణాలలో ఇచ్చే బియ్యంలో అటు కేంద్ర రాష్ట్ర సర్కార్ల వాట ముచ్చట అందరికీ ఎరుకైనదేనాయే. సెంటర్ సర్కారోళ్ళు వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమి ఇత్తలేరు, రాష్ట్ర సర్కారోళ్ళు కూడా వీళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమి ఇత్తలేరు. జనాలు కట్టిన ట్యాక్స్లతోనే రేషన్ దుకాణాలల్లో బియ్యాన్ని ఇస్తున్నారు. మరి గీంతదానికి ఎవల పోటువలను ఎందుకు పెట్టాలి? మా సొమ్మును మాకు మంచనీకి కూడా నడిమిట్ల మీ పబ్లిసిటీ ఏంది, మీ పంచాదులేంది అని గట్టిగానే గరమైతున్నారు కొందరు పబ్లిక్కు. అది కూడా వాజీవే కదా. పథకాలైనా సబ్సిడీలైనా సర్కారోళ్ళు జనాలకు ఇచ్చేది ఏదైనా జనాలు కట్టిన ట్యాక్స్లతోనే మళ్ళీ మనకి ఇస్తున్నారు. మరి నడిమిట్ల ఇళ్ళ ప్రచారాలు పబ్లిసిటీలు ఎందుకో కదా అని అంటున్నారు ఇలా పంచాదులు యూత్తున్న కొందరు.